హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్లో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటే నెంబర్స్ కానివచ్చు, అదేవిధంగా స్టార్స్ ఈ విధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్లో ప్రింట్ అయితే వాటిని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అంటారు. సో మామూలుగా అయితే వీటిని ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ అంటారు. సో ఈ వీడియోలో వచ్చేసి నెంబర్స్ అదేవిధంగా స్టార్స్ ఈ విధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టార్స్ని ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ కోడ్ రాసి ఉంచాను. ఈ కంపైలర్ వచ్చేసి టర్బోసీ కంపైలర్, ఇది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో కోడ్ చూసుకుంటే ఫస్ట్ వాయిడ్ మెయిన్ తర్వాత 3 వేరియబుల్స్ తీసుకున్నాను ఇంటూ డేటా టైప్తో IJN. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ తర్వాత ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలో ఎంటర్ చేయమని చెప్పేసి ప్రింట్ఎఫ్లో ఇచ్చాను, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని. నెక్స్ట్ ఎంటర్ చేసిన వాల్యూను ఎన్కి అడ్రస్ చేశాను స్కాన్ఎఫ్ యూస్ చేసి. సో ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి ఎన్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి, తర్వాత ప్రింట్ఎఫ్లో స్టార్, తర్వాత ఒక ఎస్కేప్ సీక్వెన్స్ ఉంది. సో ఈ 4 లైన్స్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేయమని చెప్పాము కదా ప్రింట్ఎఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు ఎన్లో 5 ఉంటుంది. సో ఇక్కడ ఫర్ లూప్లో I = 1, I <= n అని ఉంది. సో I = 1, n వచ్చేసి 5. సో 1 <= 5 కరెక్టే. సో నెక్స్ట్ కిందికి వస్తుంది. సో కింద J = 1, J <= I. సో J = 1, I = 1, 1 <= 1 కరెక్టే కదా. సో నెక్స్ట్ కిందికి వస్తుంది. ప్రింట్ఎఫ్లో ఉండే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ కింద ప్రింట్ఎఫ్లో స్లాష్ అని అంటే న్యూ లైన్. సో కర్సర్ అనేది కిందికి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫర్ J లూప్ ఉంది కదా. సో ఫర్ J = 1. సో ఇంతకుముందు Jలో 1 ఉంది కదా. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, J++ అయితే ఇప్పుడు Jలో 2 ఉంటుంది. నెక్స్ట్ J <= I. Iలో 1 ఉంది, Jలో 2 ఉంది. 2 <= 1 రాంగ్. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంతకుముందు Iలో 1 ఉంది కదా. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యి I++ అయ్యి I = 2 ఉంటుంది. సో I <= n, 2 <= 5 కరెక్టే కదా. సో నెక్స్ట్ కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ J అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. J = 1, J <= I. Iలో 2 ఉంది కదా. సో Jలో 1 ఉంది, 1 <= 2 కరెక్టే కదా. సో కిందికి వస్తుంది, ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. సో తర్వాత J++ అవుతుంది. సో J = 2 అవుతుంది, 2 <= 2. Iలో 2 ఉంది కదా. సో J = 2 అయినప్పుడు 2 <= 2 కరెక్టే కదా. సో మళ్ళీ కిందికి వస్తుంది, ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. సో తర్వాత ఎస్కేప్ సీక్వెన్స్ ద్వారా కర్సర్ న్యూ లైన్కి వస్తుంది. సో మళ్ళీ J లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు Jలో 2 ఉంది కదా, ఇప్పుడు J++ అయ్యి Jలో 3 ఉంటుంది. సో J <= I. Iలో 2 ఉంటుంది, Jలో 3 ఉంటుంది. 3 <= 2 రాంగ్ కదా. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది I లూప్ దగ్గరికి. సో ఇంతకుముందు I = 2 ఉంటుంది కదా. సో ఇప్పుడు I++ ద్వారా Iలో 3 ఉంటుంది. సో 3 <= n, nలో 5 ఉంది కదా. సో 3 <= 5 కరెక్టే. సో నెక్స్ట్ కిందికి వస్తుంది. మళ్ళీ ఇంతకుముందు ఏం చెప్పాను, J ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో J = 1, J <= I. Iలో ఏముంది, 3 ఉంది, Jలో 1 ఉంది, 1 <= 3 కరెక్టే కదా. సో కిందికి వస్తుంది, ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ J++ అవుతుంది, Jలో 2 ఉంటుంది, 2 <= Iలో 3 ఉంది కదా. సో 2 <= 3 కరెక్టే. సో మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ J++ అవుతుంది, Jలో ఈసారి 3 ఉంటుంది. సో Iలో 3 ఉంది. సో 3 <= 3 కరెక్టే కదా. సో ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ J++ అవుతుంది, Jలో 4 ఉంటుంది, Iలో 3 ఉంటుంది. సో 4 <= 3 రాంగ్ కదా. సో నెక్స్ట్ న్యూ లైన్కి వస్తుంది కర్సర్, మళ్ళీ I లూప్కి వెళ్తుంది. సో I అనేది I++ అవుతుంది, Iలో 4 ఉంటుంది. తర్వాత కిందికి వస్తుంది. సో Jలో 4 టైమ్స్ ఇంక్రిమెంట్ జరిగి 4 స్టార్ ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ J++ కావడం వల్ల Jలో 5 వచ్చి లూప్ బ్రేక్ అవుతుంది. సో మళ్ళీ న్యూ లైన్కి వస్తుంది కర్సర్, మళ్ళీ I లూప్ పైన ఫర్ I లూప్ ఉంది కదా. సో అక్కడికి వెళ్తుంది. సో ఇంతకుముందు Iలో 4 ఉంది కదా. సో I++ అయ్యి Iలో 5 ఉంటుంది, Nలో 5 ఉంటుంది. సో 5 <= 5 కరెక్ట్ కదా. సో మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ J ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత కింద 5 టైమ్స్ అనేది స్టార్స్ ప్రింట్ అయ్యి లూప్ బ్రేక్ అయ్యి మళ్ళీ Iకి వస్తుంది. సో Iలో ఇంతకుముందు 5 ఉంది కదా. సో I++ కావడం వల్ల I అనేది 6 అవుతుంది. సో I <= n, nలో 5 ఉంది. సో 6 <= 5 రాంగ్ కదా. సో అక్కడితో లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అప్పటిదాకా ఉన్న 5 రోస్లో ప్రింట్ అయిన ట్రయాంగిల్ ఫార్మాట్లో ప్రింట్ అయిన స్టార్స్ని మనకు అవుట్పుట్లో చూపిస్తుంది.
సో ఈ విధంగా స్టార్స్ అనేది ట్రయాంగిల్ ప్యాటర్న్లో ప్రింట్ అవుతాయి. సో ఈ 2 ఫర్ లూప్స్ అర్థమైనట్లయితే మీకు ఈజీగా ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది చేసేయచ్చు. సో ఇప్పుడు ఒకసారి కంపైలర్లో అవుట్పుట్ను చెక్ చేద్దాం. సో ఈ కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. సో కంపైల్ చేయడం ద్వారా మన కోడ్లో ఎటువంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఉన్నా చూపిస్తుంది. సో మన కోడ్లో ఎటువంటి ఎర్రర్స్ వార్నింగ్స్ లేవు. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని చెప్పేసి అడుగుతుంది. నేను 5 ఇస్తున్నాను. సో 5 ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయగానే 5 రోస్లో మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్లో స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్లో రోస్ స్టార్స్ అనేవి ప్రింట్ చేయొచ్చు. సో ఇంతసేపు మనం స్టార్స్ చూసాం కదా. సో ఇప్పుడు అదే స్టార్స్ ప్లేస్లో ట్రయాంగిల్ ప్యాటర్న్లో నెంబర్స్ ప్రింట్ చేయాలంటే అలాగో ఇప్పుడు చూపిస్తాను. సో ఏం లేదు, చాలా సింపుల్. సో ఇక్కడ నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను n పక్కన. సపోజ్ k అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. నేను kకి 1 అనే వాల్యూ డిక్లేర్ చేస్తున్నాను. k = 1 ఎందుకంటే మనం 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 1 2 1 2 3 అలాగా. సో ఇక్కడ k = 1 ఇచ్చేసాను. సో కోడ్ అంతా అలాగే పెట్టేసి జస్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్లో స్టార్కి బదులు మనం k ప్రింట్ అయ్యేలా చూడాలి. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ %d కదా ఇంటికి. సో %d, k అని చేస్తున్నాను. సో k ప్రింట్ కావాలి కాబట్టి మనకి. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ కింద ఇంక్రిమెంట్ ఇచ్చేయాలి k++ అని చెప్పేసి. సో దీని ద్వారా మనకి స్టార్స్ ప్లేస్లో నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో సేమ్ ఫంక్షనాలిటీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ స్టార్స్ బదులు మనం నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో k ఇంక్రిమెంట్ అవుతుండడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేస్తారు కదా. సో దాని ప్రకారంగా మనకైతే ట్రయాంగిల్ ప్యాటర్న్లో నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ చేయగానే ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని అడుగుతుంది. సో నేను 5 ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి 5 రోస్లో నెంబర్స్ అనేవి స్టార్స్కి బదులుగా నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి. 1 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో స్పేస్ లేకపోవడం వల్ల మీకు అలా కనబడుతుంది. సో సపోజ్ ఇక్కడ స్పేస్ ఇద్దాం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను /t ఇచ్చేసాను, ఎస్కేప్ సీక్వెన్సీ. దీని ద్వారా స్పేస్ వస్తుంది. సో అప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు అవుట్పుట్ని. సో రన్ చేసి 5 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా ట్రయాంగిల్ ప్యాటర్న్లో నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 5 రోస్లో ట్రయాంగిల్ ప్యాటర్న్లో స్టార్స్కి బదులుగా నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా సింపుల్గా మనం స్టార్స్ అదేవిధంగా నెంబర్స్ అనేవి ఈజీగా ప్రింట్ చేసేయచ్చు అవుట్పుట్లో. సో కోడ్ అనేది చాలా సింపుల్. అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ DD Telugu యూట్యూబ్ ఛానల్.